షాడోబ్రూక్ యొక్క అడవి ఎల్లప్పుడూ గుసగుసలాడే రహస్యాలు మరియు నిషేధించబడిన ప్రేమ యొక్క ప్రదేశం. అది సూర్యకాంతి భూమిని తాకని ప్రదేశం మరియు చెట్లు ప్రతి దిశలో తిరుగుతున్నట్లు అనిపించింది. ఎమిలీ మరియు జేమ్స్ కోసం ప్రపంచం నుండి వారి ప్రేమను దాచడానికి ఇది సరైన ప్రదేశం. వారు ఒకే గ్రామంలో పెరిగారు, కానీ వారి కుటుంబాలు కొన్నేళ్లుగా విభేదిస్తున్నాయి మరియు వారి ప్రేమ ఖచ్చితంగా నిషేధించబడింది. చేయి పట్టుకుని అడవిలో నడుస్తుంటే ఇంతకు ముందెన్నడూ లేని స్వాతంత్ర్య భావం కలిగింది. చెట్లు చుట్టుపక్కల మూసుకుపోయినట్లు అనిపించింది. గ్రామం యొక్క రహస్య కళ్ల నుండి వారిని రక్షించింది. వారు చాలా నెలలు రహస్యంగా కలుసుకున్నారు మరియు వారి ప్రేమ రోజురోజుకు మరింత బలపడింది. అయితే మొదటినుంచి తమ ప్రేమ వినాశనమైందని వారికి తెలుసు. వారి కుటుంబాలు ఎన్నటికీ అంగీకరించవు మరియు వారు కలిసి ఉండాలనుకుంటే వారు గ్రామాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. విడిచిపెట్టాలనే ఆలోచన చాలా కష్టంగా ఉంది, కాని వారు తమ ప్రేమ కోసం ప్రతిదీ రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు అడవిలో ఒక దాగి ఉన్న గ్లేడ్ గురించి పుకార్లు విన్నారు. అక్కడ వారు ఒంటరిగా మరియు ప్రతీకార భయం లేకుండా ఒకరినొకరు స్వేచ్ఛగా ప్రేమించుకోవచ్చు. వారాలు దానికోసం వెతుకుతున్నారు. చివరకు అది దొరికింది. అడవి పువ్వులు మరియు పక్షుల మృదువైన పాటలతో నిండిన గ్లేడ్ అందంగా ఉంది. వారి ప్రేమను ప్రకటించుకోవడానికి మరియు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇది సరైన ప్రదేశం. కానీ వారు అక్కడ నిలబడి ఉండగా ఒకరినొకరు గట్టిగా పట్టుకుని నీడల నుండి ఒక వ్యక్తి ఉద్భవించింది మరియు ఎమిలీ తను అనుకున్నది కాదని మరియు జేమ్స్ కూడా కాదని మరియు వారి ప్రేమ కేవలం జాగ్రత్తగా నిర్మించబడిన భ్రమ అని గ్రహించినప్పుడు ఆమె కళ్ళు భయంతో విశాలమయ్యాయి.